వీళ్ల నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. అదేంటో చూద్దామా? వీడి పేరు రవి. వీడికో కష్టాల చరిత్ర ఉంది. కానీ ఆ చరిత్ర సరదాగా ఉంటుంది. అదేంటో చూద్దామా? వీడికి ఫోన్ చేద్దామంటే ఫోను లేదు, పాడు లేదు. వీడొక దరిద్రుడు, ఈడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్. ఏనాన్నా తిడుతున్నానని ఫీల్ అవుతున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నీ గుండంటే ఇంకా ఇంకా ఇష్టం. పని పాట లేని పోకిరి వెధవ. వీడు నన్ను ప్రేమించేది. ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి వాడికి చచ్చిన నిన్నిచ్చి పెళ్లి చేయం. అమ్మా నర్మే, ఇంకెప్పుడైనా వాడి మాట ఎత్తావంటే చంపేస్తాం. పదా భోంచేద్దాం. పదండి. మనం ఇంకా చికెన్ తినడమే మొదలు పెట్టలేదు. ఎముకలు నవ్వులే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును కదా, ఎక్కడి నుంచబ్బా? సర్లే తిను. ఏమోయ్, నా ప్లేట్లో 2 చికెన్ ముక్కలు ఉండాలి. ఇప్పుడు ఒకటే ఉంది, ఇంకోటి ఏమైంది? మీరు తినుంటారులేండి. నేనా? మీకు కావాలంటే ఫిష్ ముక్కోటి తీసుకోవచ్చు కదా, నా ప్లేట్లోంచి తీసుకోవాలా? నేనెప్పుడు తీసుకున్నానే? సర్లేండి, సంబడం. నువ్వు చేసిందేంటి? నా ప్లేట్లో నుంచి ఎగ్గు తీసుకోవాలా? అక్కడి నుంచి తీసుకోలేవా? ఏంటి, నేను తీసుకున్నానా? చాలే సమ్మడం, తినో. నేనెవరు అనుకుంటున్నావు? నీ మేనల్లుడిని, నీ కాబోయే అల్లుడిని. ఇదిగో మళ్ళీ ఛాయలో కనిపించావో చీరేస్తాను. నీలిమా, ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారా? నువ్వేం భయపడిన అవసరం లేదు. మా అమ్మ నాన్న గుడికెళ్ళారు. చెప్పవే. కాఫీ బ్రహ్మాండం. తినటానికి ఏమన్నా ఉన్నాయా?
ఎప్పుడు తిండిగోలే. ఆ? పెదాలతో ముద్దు ముచ్చటి గురించి మాట్లాడాలి కానీ ఈ తిండిగోలేంట్రా నాయనా. అలాగే అలాగే ఫస్ట్ టిఫిన్ సంగతి చూడు, ఆ తర్వాత ఒక్క ముద్దేంటి 1000 ముద్దులైనా ఇస్తాను. నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను రా. ఇంతకీ మన పెళ్లి గురించి ఏమంటున్నాడు మీ నాన్న? ఏమంటారు, నీకు ఉద్యోగం లేదని వాడెవడో కోన్కిస్క గొట్టంగాడు, వాడికిచ్చి పెళ్లి చేస్తోట. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. దానికి నువ్వేమన్నావు? ఏమంటాను, వాడిని చచ్చినా చేసుకోను, చేసుకుంటే మా అడ్డగాడిద బావనే చేసుకుంటాను అన్నాను. అంటే నేను అడ్డగాడిదినా? ఏయ్ ఆగు, ఆగు. ఏయ్, నీ సంగతి చెప్తానే. ఆగు. ఆగు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా మీ నాన్న? నా గురించి ఏమనుకుంటున్నాడు? సొంత మేనమావని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇక మీదట ఊరుకోను. ఏయ్ నువ్వే నోర్మై, నా తడాక ఏంటో చూపిస్తాను. బెజవాడ నుంచి బజార్ రౌడీలు తెప్పిస్తాను, కడప నుంచి నాటు బాంబులు తెప్పిస్తాను, వరంగల్ నుంచి వేట కొడవళ్ళు తెప్పిస్తాను. మీ నాన్నకి ఏ కీలు కాకీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీపిస్తాను. నువ్వేం వరి అవ్వకు, మన పెళ్లి జరిగి తీరుతుంది. రా. డిస్టర్బ్ చేయకు. రవి, మావయ్య అయ్యో ఏరా నీకు తినడానికి తిండి లేదు, నువ్వు వేట కొడవళ్ళు నాటు బాంబులు తెప్పించి నన్ను రౌడీలతో కొట్టిస్తావా? ఎరా ఆయన కీళ్లు కీళ్లు విరిచేస్తావా? ఏ జాయింట్లకు ఆ జాయింట్లు తీసేస్తావా? నీ కాళ్ళు ఇరగొడతాను, రేయ్. రేయ్, ఆగరా. బావా నువ్వా? ఎందుకు అమ్ముంది ఉంటూ ఏంటి? యాండి దొంగ! దొంగ! దొంగండి! ఎక్కడున్నారు? తొందరగా రండి. అయ్యో దొంగండి! ఇంకా రారేంటండి? మిమ్మల్ని యాండి, మిమ్మల్ని రవండి, మన రవిగాడండి. అయ్యో అప్పు రేయ్, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చావా? ఏంటి ఇలా జరిగింది? ఈయనున్నాడేంటి? వాళ్ళు అయిపోయినట్టే. మామయ్య అంకిల్, నీలిమ ఉందా అంకిల్? లోపల పెరట్లో ఉంది. థ్యాంక్స్ అంకిల్. నీలిమ ఎవరు? నేనే. బావా నువ్వా? అమ్మ నాన్న లోపల ఉన్నారు. నేనేదో మస్కా కొట్టొచ్చాలే. అయ్యి చెకోడీలు తిను, నీకెప్పుడు తిండి చేసేగా, తిను. చాలా బాగున్నాయి. మా అమ్మ చేసింది. ఇవి బాగున్నాయి, ఇంకేమి లేవా? ఏంటి దగ్గర ఎంత కష్టపడి వచ్చాను తెలుసా నీకు? వస్తే మరి జగదీశ్వరి, అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది, కాఫీ తీసుకున్నా. అలాగే అండి. అర్థం చేసుకో. ఏమండి ఏమండి, ఆ వచ్చింది ఎవరో తెలుసా? అమ్మాయి ఫ్రెండ్ కాదండి, మీ మేనల్లుడు రవి. పదండి. పద.
ఏయ్, ఎక్కడికి వెళ్తావురా? నువ్వు ఎన్నిసార్లు ఆగరా? ఏయ్, పడుకోండి ఆగండి. మళ్ళీ బుద్ధొచ్చాడు. మళ్ళీ వస్తావా? నీకు ఆగండి. మాట వినోరా ఒకసారి? ఆగవే. ఏయ్, ఇంకోసారి వచ్చావు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని తెలిపమ్మని వచ్చానే. నువ్వంటే పాడి పాడే వస్తానే, నువ్వంటే పాడి చచ్చానే. అబ్బా అయ్యో అబ్బా అయ్యో అబ్బా. ఏమండి? అయ్యో, అమ్మా! ఏమండి? అయ్యో మాయ మాయ. ఏయ్, వదలరా. ఊరుకోండి. అయ్యో ఏయ్, నిన్ను చంపేస్తాను. ఏయ్, లేవలేకపోతున్నానండి. అయ్యో అబ్బా అయ్యో ఇది ఎక్కడికోలండి? కనండి వాడిని. అయ్యో ఇది వీడి కథ. దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావిస్తాం. నియమ నిష్టలను పాటిస్తాం. మైలు సోకినా, ఎవరైనా బంధువులు చనిపోయినా కొన్ని రోజుల పాటు మందిరాలను దర్శించాం. అలాంటిది ఏకంగా చనిపోయిన వారి ఎముకలను మందిరానికి అలంకరిస్తే ఇంకేమైనా ఉందా? చాలా అపచారం అనుకుంటాం. కానీ ఒక చోట పుర్రెలతో ఎముకలతో దేవాలయాన్ని అలంకరిస్తారు. ఇంతకీ అలాంటి టెంపుల్ ఎక్కడుంది? ఎందుకు మనిషి ఎముకలతో